నాగిని తిరిగి వచ్చింది ప్రతీకారం తీర్చుకునేందుకు. సూర్య ప్రాణాలకి ముప్పుంది. వాడికి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ రాత్రి మేము నాగిని చంపేసినప్పుడు అందులో మేము నలుగురం కలిసే వాటిని చంపాం. వాడిని హెచ్చరించాల్సిందే. I love you too. I love you too, my favorite wife. Thank you so much. Thank you so much, baby. I love you. Oh, shit. ఈ అరవింద్ ఎప్పుడు రాంగ్ టైంలోనే ఫోన్ చేస్తూ ఉంటాడు. Damn it. హలో. రే, ఎక్కడున్నావు నువ్వు? వచ్చేసావా ఇండియాకి? వచ్చేసాను. అంటే వచ్చేస్తాను ఆల్మోస్ట్. నేను ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నాను. రేపటికల్లా ఇండియాకి వచ్చేస్తాను. డోంట్ వరీ. అలాగే వచ్చి రాగానే నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను. నేను నీకు నా బ్రాండ్ న్యూ వైఫ్ ని పరిచయం చేయబోతున్నాను. అది థర్డ్. వింటున్నావా? ఎన్నో ఏళ్ల తర్వాత ఇలాంటి అమ్మాయి దొరికింది. ఇంత అందమైన అమ్మాయి దొరికిందంటే చూడగానే నాకు పిచ్చెక్కిపోయింది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సూరి, ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. చెప్పు అరవింద్. నేను శైలేంద్ర, అదే మా పిల్లల పెళ్లి. అరే సారీ అరవింద్, నేను మీ పిల్లల పెళ్లికి రాలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకా ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. నువ్వు త్వరగా వచ్చాయి. నువ్వు వెంటనే వచ్చేస్తే నేను అన్ని విషయాలు నీకు క్లియర్ గా చెప్తాను. అరే ప్రాబ్లం ఏంటి అసలు? నేను వస్తున్నాను కదా, డోంట్ వరీ. నీకు తెలిసిందేగా, సూర్య ఎక్కడైతే ఉంటాడో అక్కడ వరీ ఉండదు. ఓకే బేబీ, నీకేంటి ఇలా 6 ఫింగర్స్ ఉన్నాయి? ఏ సూపర్ స్టార్స్ కూడా ఉంటాయిగా, గాడ్స్ గిఫ్ట్. అయితే మరి నువ్వు వీటిని బ్లౌజెస్ లో ఎందుకు దాచుకుంటున్నావు? గుర్తుపట్టకుండా ఉండడానికి డార్లింగ్. ఒక్కోసారి మనం ఎవరు సీక్రెట్ గా ఉంచడం అవసరం. ఎందుకంటే ఇండియాతో ముడిపడినవి నా కథలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నా స్నేహితులు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నన్ను అక్కడికి రమ్మన్నారు. ఏదో ఒక రీజన్ అయితే ఉంటుందిగా. శివాని, ఒక విషయం గుర్తుంచుకో. 5గురిలో 3 ముఖాలే నీకు కనిపించాయి. వారిలో కూడా కేవలం ఒకరి మీద దాడి జరిగింది. నీ ప్రతీకారం పూర్తవ్వాలంటే ముందా 2 ముఖాలు కూడా నీకు కనిపించాలి. కానీ అవి ఇప్పటి వరకు నీకు కనిపించలేదు. వారిద్దరి మీద చీకటి నీడలు పడ్డాయి స్వామి. అమ్మ కళ్ళల్లో కేవలం 2 నీడలే కనిపించాయి. కానీ నా కన్నులు కాటుక ఉన్న ఒక ముఖాన్ని చూశాయి. అతనికి ఒక చేతికి 6 వేళ్లు ఉన్నాయి. భయం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మనిషి తన దుష్కార్యాలను కప్పి ఉంచగలడు, కానీ తన దుష్కార్యాల భయాన్ని కప్పి ఉంచలేడు. అరవింద్ని పదే భయపెట్టడానికి కారణం ఒక్కటే ఉంది. అతను తన స్నేహితుల్ని అందరినీ పిలిపించాలి, రానున్న ప్రమాదం గురించి హెచ్చరించాలి. అప్పుడు నీ ప్రతీకారం తేలికవుతుంది. నీకా 2 ముఖాలు కూడా కనిపిస్తాయి. అవి ఇంతవరకు చీకటి వల్ల నీకు కనిపించలేదు. ఈ రోజు పార్టీలో ఆ హంతకుల మీద ఒక కన్నేయాలి. అలాగే ఆ మిగిలిన ఇద్దరి హంతకులను కూడా అమ్మ ముందు నిలబెట్టి తీరుతానని ప్రమాణం చేస్తున్నాను.